వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా ఇక్కడ గ్రామస్తులు చాలా మంది కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండి వారికి సంబంధించిన అసలు ఇది చెరువుకు సంబంధించి పూర్తిగా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు చెరువు ఎలా ఉంది అనేది మాత్రము ప్రధానంగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ గ్రామస్తులు, మీకు యొక్క చెరువుకు సంబంధించి ఎలా కబ్జాకు గురైంది? మాది దొంతన్పల్లి గ్రామం అండి, శంకర్పల్లి మండలం. మా గ్రామం పేరు దొంతన్పల్లి. మా ఊరిలో గల తుర్కా చెరువు గత 50 సంవత్సరాల నుంచి ఒక విశాలంగా ఒక కొండలాగా ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కుండలాగా అయిపోయింది చెరువు అంతా. ఆ చుట్టుపక్కల కొంతమంది నగరంలో ఉన్నటువంటి బడా నేతలు ఇక్కడ తక్కువ ధరలకు ల్యాండ్స్ కొని అక్కడ ఒక్కొక్క ఇల్లు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఫామ్ హౌజులు కట్టుకొని ఈ చెరువు శిఖరంలో దాదాపు 7-8 సర్వే నంబర్లలో ఈ ఇండ్లు కట్టుకొని వాళ్ళు యథేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలే. పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినాం, ఎవరు పట్టించుకోలే. మేము ఊరోళ్ళం కూడా చాలాసార్లు పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఎవరు పట్టించుకోలే. మా గ్రామానికి చెందిన ఈ చెరువు నీళ్లు దాదాపు ఒక 200-300 ఎకరాలకు విస్తారమైన పంటలు అందించినాయి. కానీ ఇప్పుడు అయ్యో ఈ చెరువుకు సంబంధించిన మత్తడి కూడా మొత్తం రాళ్లతో నింపేసిరు. ఇప్పుడు చెరువు ఉందా లేదా అన్న పరిస్థితిలో మా తుర్క చెరువు ఉంది ఇప్పుడు. కాబట్టి మేము మా గ్రామస్తులు కూడా చాలా ఆవేదన చెందుతున్నాం. ఇదంతా ఎవరి అండదండలతో జరుగుతుంది. దాదాపు ఒక 10-8-9 సంవత్సరాల నుండి యథేచ్ఛగా ఈ పనులు జరుగుతున్నా, వాళ్ళు గృహప్రవేశాలు చేసుకుంటున్నా, వాళ్ళు పలుమార్లు దావతులు చేసుకుంటున్నా కూడా మేము చూస్తూ ఉండిపోతున్నాం తప్ప మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ హైడ్రా అనే కొత్త చట్టాన్ని ఎప్పుడైతే తెచ్చారో మాకు ఒక నమ్మకం అనేది కలిగింది. మా ఊరు చెరువుకు ఈ కబ్జాల నుండి విముక్తి కలిగించి యథేచ్ఛగా మా ఊరు చెరువుకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూస్తే మీరు అధికారులకు ఇక్కడ అక్రమ కట్టడాలు చూస్తే చెరువులోనే కట్టినట్టుగా ఉంది. దీనిపైన ఫిర్యాదు చేసేవారు మీకు ఎలాంటి సమాధానం చెప్పారో, ఇంతవరకు కూడా ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటున్నారు? మేము పలుసార్లు ఫిర్యాదు చేస్తాం, మా రూల్స్ మాకుంటాయి, మేము వస్తాం, ఎంక్వైరీ చేస్తామనే మాటలే తప్ప వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేరు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు తప్పితే ఏం చేయలేరు. ఏం ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు ఇప్పటిదాకా. అంటే ఎవరెవరు దీనికి సంబంధించిన కట్టడాలు, ముఖ్యంగా ఎవరి పాత్ర ఉంది కట్టడాలకు సంబంధించి పూర్తి అక్రమ కట్టడాలు? ఇప్పుడు అక్కడ శ్రీనివాసులు ఆయన పెద్ద రాజకీయ బడా నేత అని అంటున్నారు. ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళకు పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలియదు, వాళ్ళకు ఆ మెటీరియల్ ఎట్లా సప్లై అయిందో తెలియదు. మొత్తము వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకు మెచ్చినట్టుగా వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా ఈ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ వాయిస్ని వెళ్ళిపోతున్నారు తప్పితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా యథేచ్ఛగా పనులు జరుగుతున్నాయి. మీరు ఒకవేళ ఒక వీడియో విజువల్స్ కూడా లోపలికి కూడా వెళ్ళి చూస్తే రంగురంగుల రాళ్లతోటి అద్దాల మేడలు, చాలా కాస్ట్లీ బండలు వేసి ఉన్నాయి అక్కడ. అదండి, మా ఊరికి న్యాయం జరగాల. ప్రధానంగా చూస్తే మాత్రం ఊరికి సంబంధించి అక్రమ కట్టడాలు జరిగాయి. రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేసినా వస్తాము, చూస్తాము అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. కానీ చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి కూడా గ్రామస్తులు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పటికైనా అధికారులు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మనతో పాటు ఇంకా చాలామంది యొక్క గ్రామస్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు ఎప్పటి నుంచి ఈ యొక్క పూర్తిగా మనతో పాటు దీనికి గ్రామస్తులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ యొక్క కబ్జాలకు సంబంధించి జరిగింది చెప్పండి. అంటే ఎక్కడ జరిగింది కబ్జాలకు సంబంధించి? చెప్పండి, ఎక్కడ జరిగింది? శ్రీనివాసరాజుకు సంబంధించిందంటే అతను కొని కట్టి అది మొత్తం 10 ఎకరాలు కొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా చేసి డివైడ్గా చేసి కట్టేయడం జరిగింది. దాంట్లో అది మొత్తము లోతుగా ఉన్న చెరువును మట్టి తీసుకొచ్చి పోసి దాన్ని మొత్తం హైట్గా చేసి దాంట్లో బిల్డింగ్లు కట్టడం జరిగింది. దాని మీద కూడా మేము కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. అలా లోపల కూడా వార్నింగ్ ఇచ్చినాం. అట్లా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి మేము చూసుకుంటాం, మేము మాట్లాడతామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు కూడా స్పందించలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా అన్న సహాయం చేస్తామని మేము అనుకుంటున్నాం.
మొత్తానికి చూస్తే హైడ్రా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే గ్రామస్తులు చాలాసార్లు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా మాత్రము ఎలాంటి స్పందన లేదు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇక్కడంతా కూడా ఒక్కొక్క ఎకరము కోట్లాది రూపాయలు ఉంటుంది. కోట్లాది రూపాయలు యొక్క పలుకుబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెరువు స్థలాన్ని కబ్జా చేస్తే ఫ్రీగా ఈ యొక్క కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఆలోచన కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఆలోచన ప్రకారమే పూర్తిగా అక్రమార్కులకు సంబంధించి ఒక కబ్జా చేశారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఆ యొక్క పంటలు పండించుకునే వాళ్ళము తాము పూర్తిగా ఈ యొక్క పంటలు పండించుకొని దీనికి సంబంధించి ఈ యొక్క పంటల ద్వారా వచ్చే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు వీటన్నిటిని కూడా తాము తినేవాళ్ళం అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో యొక్క తుర్క చెరువు ఎలా పూర్వ వైభవంగా ఉండేదో ఈసారి కూడా అదే విధంగా తమకు కావాలి. ఒక హైడ్రాకు సంబంధించి ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి దీనిపైన సర్వే చేపట్టాలి. చెరువు స్థలంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేసి చెరువును యథాస్థితికి తేవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. మనతో పాటు ఇంకా గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క చెరువుకు సంబంధించి మీరు గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? మేము చూసినప్పటి సంది చిన్నప్పటి సంది ఇది 100 ఏళ్ళ చరిత్ర చెరువు. దీన్ని తుర్క చెరువు అంటారు. ఇది మొత్తం 28 ఎకరాలు 2 గుంటలు ఉండాలి. ఇది బడాబాబుల చేతులకు వెళ్ళి ఇక్కడ ఉన్న అందరు కుమ్మక్కై, అందరు రాజకీయ నాయకులు అందరు కుమ్మక్కై దీని మీద మొత్తము బడాబాబులు ఏం చేశారంటే మొత్తానికి చెరువును మొత్తం కబ్జా చేసి మొత్తం ల్యాండ్లు కట్టుకురు. అందుగురించి అని ఇప్పుడున్న ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కాబట్టి ఈ చెరువును కూడా అందరూ ఎందుకంటే పెద్దల తాత ముత్తాతల కడికి ఉంది కాబట్టి చెరువు మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఏది వచ్చినా కానీ కూడా మేము సావులు బతుకులు వచ్చినా కానీ కూడా ఈ చెల్లరనే వచ్చి మేము చెల్లరనే అందరం గుళ్ళు వరకు అందజేస్తాం. అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఈ చెరువు దిక్కని కబ్జా చేశారు కాబట్టి అందరూ మీ మీడియా దృష్టి తీసుకొస్తున్నాం కాబట్టి తగిన చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంత పెద్ద ఉండే చెరువు ఇప్పుడు ఎంతవరకు పూర్తిగా కుదించుకుపోయింది అక్రమ కట్టడాల వల్ల? అక్రమం కట్టడం వల్ల దగ్గర 10 ఎకరాల దాకా గురైంది. 10 ఎకరాల దాకా గురైంది. మళ్ళీ 10 ఎకరాలు తీయాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. అంటే గతంలో చెరువుకు సంబంధించి మీరు పంట పొలాలు పండించుకునేవారు, అవే ఒక కూరగాయల ద్వారా తినేవారని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే అప్పట్లో మీరు ఇలాంటి పంటలు పండించుకునేవారు, ఇప్పుడు ఎందుకు పండించుకోలేకపోతున్నారు పంటలు? అప్పట్లో ఆకుకూరలు అన్నీ పండిస్తుంటిమి. ఇప్పుడు ఏమవుతుందంటే రాను 10 ఎకరాల దాకా కబ్జా గురైంది కాబట్టి ఇప్పుడు మొత్తం వాళ్ళ బడాబాబుల చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమి పంటలు కూడా వేసుకోలేని పొజిషన్ ఉన్నాం కాబట్టి ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే చెరువుకు సంబంధించి పూర్తిగా ఎవరెవరు యొక్క అక్రమ కట్టడాలు చేపట్టారు? మీరు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు మీకు అధికారుల నుంచి ఎలాంటి ఒక స్పందన వచ్చింది? మేము ఎన్నిసార్లు అయినా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, మేము మా విలేజ్ సెక్రటరీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎన్నోసార్లు మేము మొరపెట్టినాం. కానీ వాళ్ళు ఎటువంటి స్పందన రాలేదు. వస్తున్నారు పోతున్నారు తప్ప ప్రభుత్వం ఈ చెరువు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. అంటే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి మీరు ఎలాంటి కోరుతున్నారు? హైడ్రాకి సంబంధించి హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా దికేని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చెరువులో 10 ఎకరాల దాకా ఉంది కాబట్టి 10 ఎకరాల బడాబాబుల దికేని తీసి చెరువుకు వెడల్పు చేయాలని మా యొక్క మనవి. మొత్తానికి చూస్తే చెరువుకు సంబంధించి మాత్రము ప్రధానంగా ఈ యొక్క నిర్మాణాలను కూల్చివేయాలని మాత్రం గ్రామస్తులు ఇక్కడ ముక్త కంఠంతో కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉండే చెరువు ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇందులో పూర్తిగా అక్రమార్కులు అక్రమ కట్టడాల వల్ల తాము ఎవరిని కూడా నిలదీయలేకపోతున్నాము. ఎందుకంటే రాజకీయ అండదండలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వారిని ప్రశ్నించాలన్నా కూడా రాజకీయంగా తమను పూర్తిగా యొక్క ఒత్తిడి చేస్తారని మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే తుర్క చెరువుకు సంబంధించి మాత్రము దాదాపు 10 ఎకరాలు పూర్తిగా అక్రమ కట్టడాలు వెలిసాయి, కబ్జాకు గురాయి. అంటే ఒక్కొక్క ఎకరం దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు కూడా ఉంటుంది. ఇలాంటి 10 ఎకరాలంటే దాదాపు 100 కోట్లకు పైగానే పూర్తిగా కబ్జాకు గురైందని మాత్రం ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వ స్థలము చెరువులో స్థలం పూర్తిగా 100 కోట్ల స్థలాన్ని కబ్జా చేశారంటే దీనిపైన ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉండాలి, హైడ్రాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాత్రము పూర్తిగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ హైడ్రా రావాలి, హైడ్రా వచ్చి చెరువుకు సంబంధించి పూర్వభయంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చెరువు అనేది మాత్రం సర్వే చేసిన దాని తర్వాత ఎక్కడైతే అక్రమ కట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పునాదులతో సహా అంతా కూల్చివేయాలని చెప్పి కూడా ప్రధానంగా గ్రామస్తులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే మనం చూడొచ్చు ఓవరాల్గా చెరువుకు సంబంధించిన స్థలంలో మాత్రము దాదాపు 3 మనకి ఇక్కడ చెరువు స్థలంలోనే ఇక్కడికి 3 అక్రమ కట్టడాలు పవన్. అయితే మీరు ఇప్పుడు కొంతమంది గ్రామస్తులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కబ్జా